మనం జీవించే హక్కు, అరెస్టు, నిర్బంధం గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 చాలా ప్రముఖమైన హక్కులు. ఆర్టికల్ 21 అధికరణ 21 అంటాం మనం. దాంట్లో జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 రెండూ కలిపి రాజ్యాంగంలో జీవించే హక్కుకు ప్రాణం పోశాయి. అసలు సజీవంగా రాజ్యాంగం ఉండడానికి ఈ ఆర్టికల్ 21, 22 చాలా దోహదపడ్డాయి. ఆర్టికల్ 21, 21 గురించి చదవకుండా మనం అరెస్టు, నిర్బంధం గురించి అర్థం చేసుకోలేం. దీనితో పాటు మనకి చాప్టర్ 5లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది. దాంట్లో ఒక 20 సెక్షన్లు, సెక్షన్ 41 నుంచి 60 వరకు అరెస్టు ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, అరెస్టు చేసిన వ్యక్తుల హక్కులేంటి, ఇవన్నీ కూడా చెప్తాయి. మొదటిగా మనం అరెస్టు, నిర్బంధం గురించి అర్థం చేసుకునే ముందు అసలు పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉంటాయి? మనకు అరెస్ట్ అనగానే ముందుగా మన అందరికీ కనిపించే ఒక ప్రతిబింబం పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో అసలు చాలామంది పోలీస్ స్టేషన్ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళు వాటిని ఏమంటారంటే పోలీస్ స్టేషన్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అంటే అవి మూసివేసిన ఒక ఇన్స్టిట్యూషన్స్, ఒక కేంద్రాలు. ఎందుకు అట్లా ఉంటాయి? ఎందుకంటే ఎప్పుడు మనకి పోలీస్ స్టేషను కొంతవరకు ప్రిజన్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్లో బయటి వాళ్ళు వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ, ఆ ఇంటరాక్షన్ అంటాం, ఆ ఇంటరాక్షను చాలా కొద్దిపాటిగా ఉంటుంది. లాయరు లేదా పోలీసు ఇన్స్పెక్టర్లు పర్మిట్ చేసిన వాళ్ళే పోలీస్ స్టేషను ఆ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అందుకే మనకేంటి అంటే పోలీస్ స్టేషన్స్ సాధారణంగా ప్రజలందరూ పోలీస్ స్టేషన్కు వెళ్ళొద్దనే అనుకుంటారు. తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ తప్పించి, పోలీస్ స్టేషన్కు ఎట్లా అయితే మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, ఎట్లా అయితే మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్తాము, మనకి ఎన్నో ప్రజా సంస్థలు ఉన్నాయి, ప్రజా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటాం. కానీ అట్లా మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. కానీ పోలీస్ స్టేషను, పోలీసు ఒక పబ్లిక్ సర్వీసే. ఆ విధంగా ఒక క్లోజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండడం వల్ల భారత రాజ్యాంగంలో కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా చాలా పకడ్బందీగా అరెస్టు, నిర్బంధం విషయంలో ఆచితూచి సజీవంగా ఉండేటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాయి. ఎందుకనంటే పోలీస్ స్టేషన్, నేచర్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఇంకా ఏమంటారనంటే పోలీస్ స్టేషన్ మీద రీసెర్చ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలో చేసిన వాళ్ళు కూడా ఏమంటారనంటే దీంట్లో ఒక పబ్లిక్ స్క్రూటినీ లేదు. పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఏం జరుగుతుంది, అరెస్ట్ చేసిన వాళ్ళని మన కాన్స్టిట్యూషను, రాజ్యాంగ హక్కులు మనం మాట్లాడుకునే ముందు 24 గంటలు మనకు తెలుసు, అందరికీ తెలుసు. దానికి రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెలవాల్సిన అవసరం లేదు. అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేటు కోర్టు ముందు హాజరుపరచాలి. అది జరుగుతుందా, జరగట్లేదా, ఎట్లా మనం కనుక్కోవాలి? ఎందుకంటే మనకి పోలీస్ స్టేషన్లకి ప్రవేశం అసలు ఎవ్వరికీ ఉండదు. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత అరెస్ట్, మనం లీగల్ ఆస్పెక్ట్స్ను దాని గురించి తెలుసుకునే ముందు అరెస్టుకు సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదట్లో అరెస్టు సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి? మనకు తెలుసు, ఎవరైనా ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ మన ఇంటికి వచ్చి తలుపు తట్టి నువ్వు అరెస్ట్ అనగానే మనం అందరం భయభ్రాంతులు అయిపోతాం. ఇంట్లో వాళ్ళు ఏమంటారనంటే ఫ్యామిలీ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోతాయి. ఎవరు వచ్చారు, చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ,
ఇరుగు పొరుగు అని అయ్యో వీడేదో తప్పు పని చేసుంటాడు, వీడేదో మెయిన్ క్రైమ్ ఏదో అఫెన్స్ చేసుంటాడు, అందుకే పోలీసు వాళ్ళు వచ్చారని అనుకుంటారు. సో సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అరెస్ట్లు ఏంటంటే పోలీసు ఎవరైనా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం అంటే ఒక రకంగా ఒక మాయని మచ్చగా ఉండిపోతుంది ప్రజల్లో. అది మనం అర్థం చేసుకోవాలి, సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ అరెస్ట్. దాన్నే మనం కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఏంటి అని అంటే సాధారణంగా భారతదేశ ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, ఎప్పుడూ చేయరు, ఏదో కొంతమంది ఉంటారు చేసిన వాళ్ళు, వాళ్ళని చట్టం వాళ్ళ గురించి చూసుకుంటుంది, కానీ మెజారిటీ అంతా శాంతి కాముకులు కాబట్టి పోలీసు రాగానే ఇంటికి రాగానే మనకు ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆలోచిద్దాం. పోలీసు ఇంట్లో ఒకే అతను పని చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు, రోజు డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు, ఆ వ్యక్తి ఫాదర్ కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇంకెవరైనా కూడా అరెస్ట్ చేస్తే మొత్తం ఆ ఫ్యామిలీకి వచ్చే ఎకనామిక్, వాళ్ళకి జీతం కానీ డబ్బులు కానీ తిండి తిప్పలు అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఈ సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఆస్పెక్ట్స్ మనం గుర్తుంచుకోవాలి. అరెస్ట్, లీగల్ ఆస్పెక్ట్స్ మనం చర్చించుకునే ముందు. కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే మనకు ఒక మైండ్ సెట్, పోలీసు వాళ్ళు వచ్చారు, దానివల్ల మన చుట్టుపక్కల వాళ్ళంతా మనని ఏమనుకుంటారు, అది చాలా ఉంటుంది. ఇప్పుడు మనం అరెస్ట్ అంటే ఏమిటి గురించి మాట్లాడదాం. అరెస్ట్ ఎక్కడా నిర్వచనం అన్నది లేదు, డెఫినిషన్ అంటాం. అరెస్ట్ గురించి ఎక్కడా నిర్వచనం లేదు. బట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అరెస్ట్ గురించి ఏం చెప్తారని అంటే పోలీసు వచ్చేసేసి, మనం జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, తెలుగు హిందీ సినిమాల్లో పోలీసు వచ్చేసేసి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు. అరెస్ట్ అనగానే వచ్చి మనిషి చేతిని పట్టుకోవడం, కస్టడీలోకి తీసుకోవడం, అది అరెస్ట్. అరెస్ట్ అనేదే కాకుండా కస్టడీలోకి తీసుకోవడం అరెస్ట్. అరెస్టు ప్రధానంగా 2 రకాలు. అరెస్ట్ వారెంట్ అరెస్ట్ అంటాము, అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటాము. అరెస్ట్ వారెంట్లో ప్రాబ్లమ్స్ మనకేమీ లేదు. ఎందుకనంటే అరెస్ట్ వారెంట్కు ముందు కోర్టు దగ్గరికి వెళ్ళాలి, మేజిస్ట్రేట్కు ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, అభియోగం ఏంటి అని అన్నీ తెలిసిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అందుకనే మనం ఎప్పుడైనా పోలీసు మన ఇంటికి రాగానే ముందు అంటాం, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, నీ దగ్గర వారెంట్ ఉందా. అది వారెంట్ అరెస్ట్లో ఎందుకంటే ఆల్రెడీ జ్యుడిషియల్ మైండ్ దాంట్లో అప్లై అయి ఉంది. అది అరెస్ట్ చెయ్యాలా వద్దా కోర్టు అనుకున్న తర్వాతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి అని అంటే జీవించే హక్కులో కానీ అరెస్టు నిర్బంధ హక్కులో మెయిన్గా వచ్చేవి అరెస్ట్ వితౌట్ వారెంట్. అదే మనకు సెక్షన్ 41 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఆర్టికల్ 22లో కూడా 24 గంటలు అన్నది ప్రజలలో, రాజ్యాంగంలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. ఆ 24 గంటలు కాదు, ఇమీడియట్గా అరెస్ట్ చేయగానే కోర్టు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. సో అది అరెస్ట్ వితౌట్ వారెంట్లో ప్రాబ్లం. మనకి ఇంత ఉంది. ఇవి పోగా మనకి ఇంకా హెబియస్ కార్పస్ అనేది ఒకటి ఉంది. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అని చాలామంది ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా అరెస్ట్ చేయగానే 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయకపోతే మనం హైకోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాం. అది హెబియస్ కార్పస్ అనేది. తర్వాత అరెస్ట్ చేసి 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయకపోతే మనకి క్రిమినల్ ప్రొసీజర్లో కూడా సెక్షన్ 97 సిఆర్పిసి అని ఉంటుంది, అంటే సర్చ్ వారెంట్. మనం కోర్టు దగ్గరికి వెళ్ళుంటాం, ఫలానా అతన్ని అరెస్ట్ చేశారు, పోలీసులు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయలేదు, కాబట్టి మీరు సర్చ్ వారెంట్, ఈ పోలీస్ స్టేషన్లో నాకు తెలుసు ఫలానా పోలీస్ స్టేషన్లో ఇతను ఉన్నాడు, మీరు సర్చ్ వారెంట్ ఇస్తే మేము వెళ్ళి సెర్చ్ చేస్తాం ఆ పోలీస్ స్టేషన్లో. అట్లా మనిషి, ఆ వ్యక్తి జీవితాన్ని మనం కాపాడవచ్చు, ప్రాణాలని కాపాడవచ్చు, నిర్బంధంలో నుంచి విముక్తిని చేయవచ్చు అని చెప్పి సర్చ్ వారెంట్ అని కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అవి నిష్ప్రయోజనంగా కనబడతాయి. ఇప్పుడు మనం ఎవరిని అరెస్ట్ చేయవచ్చు అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం. పోలీసుల సమక్షంలో ఒక సీరియస్ అఫెన్స్, దాన్ని మనం ఏమంటామంటే క్రిమినల్ ప్రొసీజర్ భాషలో కాగ్నైజబుల్ అఫెన్స్ అని అంటాం. కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే అరెస్ట్ వితౌట్ వారెంట్ చేయవచ్చు. అవి
సాధారణంగా 3 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ నేరాలని 2 రకాలుగా మనం వర్గీకరించుకున్నాం. ఒకటి కాగ్నైజబుల్ అఫెన్స్, ఇంకొకటి నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లో ఏంటి అని అంటే పోలీసు అరెస్ట్ వారెంట్ తోటే చేయాలి. అవి సింపుల్ అఫెన్సెస్, జనరల్గా 2 సంవత్సరాలు ఆర్ 3 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్. కాగ్నైజబుల్ అఫెన్సెస్ అని అంటే 3 సంవత్సరాలు దానికన్నా కొంచెం సీరియస్ అఫెన్సెస్లో పోలీసు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. అయితే ఎప్పుడు చేస్తారంటే పోలీస్ సమక్షంలో ఒక కాగ్నైజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏదైనా కమిట్ అయ్యి ఉంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి. మనకు పోలీస్ వ్యవస్థ కూడా మనకు కావాలి. ఎందుకంటే శాంతి, పీస్, డెమోక్రసీ సొసైటీలో ఉండాలంటే పోలీస్ సిస్టమ్ తప్పకుండా ఉండాలి. కాబట్టి పోలీస్ సమక్షంలో ఏదైనా ఒక సీరియస్ అఫెన్స్ చేసి ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయవచ్చు. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్లో ఒక 2 పదాలు వాడతారు. రీజనబుల్ సస్పిషన్ అంటే ఒక వ్యక్తి మీద ఒక సహేతుకమైన సక్రమమైన సమాచారం ఉంది, ఈ ఫలానా వ్యక్తి ఈ నేరం చేశాడు అని ఉన్నప్పుడు అరెస్ట్ వితౌట్ వారెంట్ చేయొచ్చు. అట్లాగే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే పోలీస్ వ్యవస్థకి కూడా చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫలానా ప్లేస్లో ఏదో ఒకటి నేరం జరగబోతూ ఉంది, ఆ నేరం జరిగింది. సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఇవి అరెస్ట్ వితౌట్ వారెంట్ చేయవచ్చు. ఇప్పుడు మనం అరెస్ట్ అయిన వ్యక్తికి ఉన్న ప్రధానమైన హక్కులేంటి గురించి తెలుసుకుందాం. అరెస్ట్ అయిన వ్యక్తికి ప్రధానమైన హక్కు ఏంటి అని అంటే తనను ఏ నేరం కింద అరెస్ట్ చేశారు అది తప్పకుండా తెలుసుకునే హక్కు ఉంది. రైట్ టు నో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అని అంటాం. అది మనకి క్రిమినల్ ప్రొసీజర్లో ఉంది, కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 22లో కూడా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఒక వ్యక్తికి తనని ఎందుకు అరెస్ట్ చేశారో కారణాలు తెలవకపోతే బెయిల్ గురించి కానీ లాయర్ను కన్సల్ట్ చేయడం కానీ చేసుకోలేకపోతాడు. కాబట్టి ప్రధానమైన హక్కు ఏంటి అని అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణం వల్ల అరెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సెకండ్ హక్కు ఏంటి అని అంటే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఇది బెయిలబుల్ అఫెన్స్ అయితే నీకు బెయిల్ ఇస్తాము, మేము బెయిల్ ఇవ్వడానికి నువ్వు షూరిటీస్ సబ్మిట్ చేస్తే మీకు బెయిల్ ఇస్తాము. బెయిలబుల్ అఫెన్స్ కాకపోతే నువ్వు కోర్టుకి వెళ్ళాలి, నువ్వు లాయర్ను కన్సల్ట్ చేయవచ్చు అని చెప్పాలి. థర్డ్ రైట్ ఏంటి అని అంటే లాయర్ను కలుసుకునే హక్కు, లాయర్తో సంప్రదించే హక్కు. ఈ లాయర్తో సంప్రదించే హక్కు కూడా మనకి రాజ్యాంగంలో ఉంది, ఆర్టికల్ 22లో, అట్లాగే మనకి క్రిమినల్ ప్రొసీజర్లో కూడా ఉంది. ఇంకా వీటితో పాటు ఈ 3తో పాటు ఇంకో 2 ప్రధానమైన హక్కులు, అది మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. 24 గంటలు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తిని 24 గంటలు లాస్ట్ టైం అంటే హయ్యెస్ట్ టైం. ఫస్ట్ ఏం చేయాలి, అరెస్ట్ చేయగానే ఇమీడియట్గా కోర్టు ముందు, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్టు, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడం అనేది 24 hours ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్. తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్కు ఒక మ్యాండేటరీ డ్యూటీ కూడా ఉంది. అదేంటి అని అంటే ఎవరైతే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ నుంచి పోలీసులు ఫస్ట్ టైము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారో 24 గంటల తర్వాత వాళ్ళని ఫిజికల్గా హీ హ్యాస్ టు ఎగ్జామిన్. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 1985లో సుప్రీంకోర్టు ఈ కేసును డిసైడ్ చేసింది, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్సాగర్ యాదవ్. ఈ కేసులో బ్రిజిలాల్ అని ఒక ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న రైతు, మనకందరికీ తెలుసు రైతులందరికీ కూడా పొలాల్లో తగాదాలు ఉంటాయి. పక్కన వాళ్ళ పొలంలో పనిచేసే నేబర్తో ఏదో ఒక తగాదా వచ్చింది. ఆ నేబర్ ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్రిజిలాల్కి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇది చూసిన తర్వాత పోలీసు బ్రిజిలాల్ దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రిజిలాల్తో అంటాడు, నువ్వు ఒక 100 రూపాయలు ఇస్తే నీ మీద కేసు లేకుండా చేస్తాను, నేను కేసు రిజిస్టర్ చేయను.
అందరం సహజంగా మనం పోలీసు వాళ్ళతో వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉంటాం. సో పోలీసు వాళ్ళతో తగాదా ఎందుకని చెప్పేసి బ్రిజిలాల్ 100 రూపాయలు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ బ్రిజిలాల్ దగ్గరికి వచ్చాడు. బ్రిజిలాల్ దగ్గరికి వచ్చి మళ్ళీ అంటాడు, యూ గివ్ మోర్ మనీ, అంటే హీ డిమాండెడ్ మోర్ మనీ, ఇంకొంచెం డబ్బులు ఇవ్వాలి అనేసరికి బ్రిజిలాల్కి చాలా కోపం వచ్చేసి ఏం చేశాడనంటే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయనకు ఒక లెటర్ రాశాడు. ఇట్లా ఫలానా అతను నా పోలీస్ అతను నా దగ్గరికి వచ్చాడు, 100 రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇంకా డబ్బులు అడుగుతున్నాడు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయండి అని. మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కంప్లైంట్ బ్రిజిలాల్తో వచ్చిన తర్వాత ఏం చేశాడనంటే అదే పోలీస్ స్టేషన్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని మళ్ళీ దీన్ని పంపించాడు. అప్పుడు ఈ బ్రిజిలాల్ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ అతను ఉన్నాడో ఆయనకి మళ్ళీ చాలా కోపం వచ్చేసింది. నీకు ఇంత ధైర్యమా నా మీద, నువ్వు మా సీనియర్కి కంప్లైంట్ చేస్తావా అని చెప్పేసేసి బ్రిజిలాల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తాడు. ఒక 2 గంటల్లో ఒక 20 గాయాలు, బ్రిజిలాలు సీరియస్ ఇంజురీస్ ఆయన బాడీ మీద ఉన్నాయి. అప్పుడు పోలీసులకి అప్పుడు ఇంకా బ్రిజిలాలు లేవలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కుప్పకూలిపోయాడు. అప్పుడు వాళ్ళందరికీ భయం వేసింది. భయం వేసి ఏం చేశారంటే పోలీసు ఇమీడియట్గా మళ్ళీ ఏదో కస్టడీ డెత్ అయిపోయి మా అందరి మీద కేసులు వస్తాయని చెప్పేసి ఇమీడియట్గా బ్రిజిలాల్ను తీసుకొని కోర్ట్ హాల్కు తీసుకెళ్తారు. ఇక్కడ ఇది మనకి అప్పటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్, అప్పటికి చీఫ్ జస్టిస్ ఆయన ఈ డెసిషన్ రాశాడు. ఆయన ఏమంటాడనంటే ఈ మెజిస్ట్రేట్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మనకి అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని ఉంది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ మెజిస్ట్రేటు ఈ వ్యక్తిని ఫిజికల్గా కలుసుకొని మాట్లాడాలి. అది చాలామంది చెయ్యరు. ఈ మెజిస్ట్రేట్ ఏం చేస్తాడనంటే బ్రిజిలాల్ని కోర్ట్ హాల్కు తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళు ఏం చేశారు, ఈ రిమాండ్ పేపర్స్ తీసుకొని ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు. సార్ ఈ ఫలానా అతను అరెస్ట్ చేశాము, ఆయన రిమాండ్ పేపర్స్ మీరు సైన్ చేయండి అని. అప్పుడు మెజిస్ట్రేట్కి తన డ్యూటీ ఏదో తెలుసు. 24 గంటల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ ఫలానా వ్యక్తిని ఎవరినైతే ప్రొడ్యూస్ చేస్తారో నేను ఊరికే మెకానికల్గా రిమాండ్ ఆర్డర్స్ మీద సైన్ చేయొద్దు, ఈ మనిషిని నేను ప్రత్యేకంగా చూడాలి, ఫిజికల్లీ ఎగ్జామిన్ వెన్ ద పర్సన్ ఈజ్ ప్రొడ్యూస్ ఫస్ట్ టైం. చాలా ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్. కాన్స్టిట్యూషన్ 21 ఆర్టికల్ 21, 22 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ 1985లో స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్సాగర్ యాదవ్లో వీళ్ళు ఏం చెప్పారనంటే ఈ మెజిస్ట్రేటు అసలు తన డ్యూటీ తన 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయడం తర్వాత ఏం చేయాలని చాలా తెలిసిన వ్యక్తి. అప్పుడు ఈ మెజిస్ట్రేట్ ఏం చేస్తాడనంటే కోర్టు హాల్ నుంచి బయటకు వస్తాడు, పోలీసులను అడుగుతాడు, ఎవరి బ్రిజిలాల్ ఎక్కడున్నాడు? సార్ ఆయన రాలేడు, కోర్టు వరండాలో ఉన్నాడంటే ఈ మెజిస్ట్రేటు ఆ కోర్టు హాల్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ బ్రిజిలాల్ను చూస్తాడు. బ్రిజిలాల్ను చూసేసరికి బ్రిజిలాల్ ఈజ్ అబౌట్ టు డై. అప్పుడు ఆయన అది డయింగ్ డిక్లరేషన్ అని అంటారు, డయింగ్ డిక్లరేషన్ కూడా రాసేసి అప్పుడు దాంట్లో అది చేస్తాడు. కాబట్టి ఈ ప్రధానమైన హక్కు 24 గంటల్లో పోలీసులు ప్రొడ్యూస్ చేయడమే కాదు, మెజిస్ట్రేట్ కూడా ఎవరైతే తన ముందు ఫస్ట్ టైం వస్తాడో ఆయనని కనుక్కోవాలి. ఎందుకు ఈ రైట్ ఉంది, ఎందుకు ఈ హక్కు మనకి నిర్బంధానికి అరెస్ట్కి వ్యతిరేకంగా మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పెట్టారు అని అంటే దిస్ ఈజ్ కోర్ట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వాచ్ డాగ్ మానిటరింగ్ రోల్ ఓవర్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ ప్రిజన్స్ అందుకని చెప్పారు. అందుకే మెజిస్ట్రేట్ ఫస్ట్ టైం ఇది చేయాలి. తర్వాత ఇంకొక హక్కు ఏంటి అని అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటాం. అది మనకి ఆర్టికల్ 20 క్లాస్ 3లో రాజ్యాంగంలో ఉంది. అట్లాగే సెక్షన్ 161 క్లాస్ 2 అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా ఉంది. పోలీసులు ఏం చేస్తారనంటే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కొట్టడం, ఇంకా టార్చర్ కానీ ఇంకేమైనా క్రూయల్ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు తీసుకోవడానికి
ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి చేస్తారు. దాన్ని ఏమంటారంటే రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, అంటే స్వీయ నేరారోపణను తీసుకోవడం. అది మనకి కోర్టులో చెల్లకపోయినా కోర్టు పోలీసుల కేసు గురించి వాళ్ళు ఇవన్నీ తీసుకుంటారు. అది కూడా ఉండకూడదు. రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రైట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్. అరెస్ట్ అయిన వ్యక్తి హక్కుల గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ అరెస్టు నిర్బంధానికి, అరెస్ట్ అయిన వ్యక్తులకి హక్కులను ఇంకా స్ట్రెంథెన్ చేసే ఒక 2-3 ఇంపార్టెంట్ కేసెస్ గురించి తెలుసుకుందాం. 1972లో మధురా కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. అక్కడ మధురా అనే ఒక ట్రైబల్ గర్ల్ని నాగ్పూర్లో ఒక పోలీస్ స్టేషన్లో రేప్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైము విమెన్స్ మూవ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఇట్లా కస్టోడియల్ రేప్ అనే ఒక డెఫినిషను 1983లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్లో వచ్చింది. అప్పుడు పోలీసులు ఏమంటారనంటే ఈ కన్సెంట్, ఆ అమ్మాయి ఈ లైంగిక ప్రక్రియ ఒప్పుకుంది, ఆమె కన్సెంట్ ఇచ్చింది అని అంటే కోర్టు అంటుంది అది కన్సెంట్ అనేది చాలా తప్పు కన్సెంట్ హ్యాస్ టు బి, దిస్ కన్సెంట్ ఈజ్ ఇన్వాలిడ్, ఇట్ ఈజ్ ఇన్ అ పోలీస్ స్టేషన్. అండ్ అప్పుడు దాని గురించి 1983లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్ చేశారు. కస్టోడియల్ రేప్ అనే ఒక కొత్త అఫెన్స్ వచ్చేసింది. సీరియస్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ వచ్చేసింది. ఎవిడెన్స్ యాక్ట్ కూడా దాంట్లో మార్పులు జరిగాయి. సో మధురా కేస్ ఈజ్ ఎ వెరీ ల్యాండ్మార్క్ కేస్. ఫస్ట్ టైము విమెన్ని పోలీస్ స్టేషన్కు పిలవద్దు, పిలిచినా కూడా సన్సెట్ అండ్ నైట్ ఈవినింగ్ పిలిచినా కూడా ఒక విమెన్ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో విచారించాలి. వీలైనంత వరకు విమెన్ని పోలీస్ స్టేషన్కు పిలవద్దు అన్నది ఈ మధురా కేసు తర్వాత వచ్చింది. ఫస్ట్ టైము ఇండియాలో ఒక 4 లా ప్రొఫెసర్స్ ఓపెన్ లెటర్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాశారు. ఈ మధురా కేసు చాలా తప్పుగా డిసైడ్ చేశారు, అది పోలీస్ స్టేషన్ కస్టోడియల్ రేప్ ఇది రాంగు, మీరు దీన్ని రివ్యూ చేసేసి పోలీస్ ఆఫీసర్స్ను పనిష్ చేయాలి అని ఫస్ట్ టైము 1983లో వీళ్ళు ఒక 4 లా ప్రొఫెసర్స్ ఈ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఫస్ట్ ఓపెన్ లెటర్ రాశారు. సెకండ్ కేసు మనకి 2-3 కేసులు వచ్చాయి మధ్యలో. 1983లో షీలా బార్సే కేసు 1983లో ఫస్ట్ టైం ఏం చేశారనంటే లీగల్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్, మనకి ఒక సంస్థ ఉంది, ఉచిత న్యాయ సహాయం అందించే సంస్థ. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 39A జస్టిస్ టు ఆల్, ఫ్రీ అండ్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని మనకు పొందుపరిచింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు తాలూకా లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. అయితే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఎప్పుడైతే ఒక వ్యక్తిని అరెస్ట్ వితౌట్ వారెంట్ చేసినప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి పంపించాలి అని 1983లో షీలా బార్సే, దట్ ఈజ్ అనదర్ ల్యాండ్మార్క్ కేస్. తర్వాత మనకు జోగిందర్ కుమార్ అనే ఒక కేసు వచ్చేసింది 1996లో. ఫస్ట్ టైం జోగిందర్ కుమారు మనకు జస్టిస్ వెంకటాచలయ్య గారు ఆ జడ్జిమెంట్ రాశాడు. దాంట్లో జోగిందర్ కుమార్లో వెంకటాచలయ్య గారు, ఏఎస్ ఆనంద్ గారు వీళ్ళిద్దరూ రాసిన ఈ డెసిషను. బట్ పర్టికులర్గా జోగిందర్ కుమార్లో ఏమంటారనంటే మనకు ఇన్ని హక్కులు ఉన్నా కూడా అరెస్ట్ పోలీస్ స్టేషన్ డైరీలో ఎంటర్ కాకపోతే మనకి ఇవన్నీ కూడా అసలు ఏమీ నిష్ప్రయోజనం. కాబట్టి అరెస్ట్ మెమో అన్నది ఒకటి ఉండాలి. అది కూడా వెంకటాచలయ్య గారు 96లో. యూకేలో ఈ ప్రాక్టీస్ ఉండింది, పోలీస్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యాక్ట్ ఇన్ యూకే. అక్కడ ఏం చేస్తారనంటే ప్రతి 8 గంటలకు రివ్యూ చేస్తారు. ఈ పర్సన్ అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయాలా, రిలీజ్ చేయాలా. సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి 8 గంటలకు రివ్యూ చేస్తారు. అక్కడ యూకేలో కస్టడీ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత
కస్టడీ మెమో అన్నది ఇస్తారు, అరెస్ట్ మెమో. సో మనకి ప్రధానంగా ఈ అరెస్ట్ మెమో ఇవ్వాలి అన్నది జోగేందర్ కుమార్లో వచ్చింది. తర్వాత 97 డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అసలు చాలా ల్యాండ్ మార్క్ కేసు. దాని తర్వాత చాలా కంప్లీట్గా అరెస్టు నిర్బంధం మీద పూర్తిగా మారిపోయింది. అది డీకే బాసు అప్పుడు వెస్ట్ బెంగాల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్గా చేసేవాడు. హీ వాజ్ ఎ జడ్జ్. అండ్ డీకే బాసు ఏం చేశాడు అని అంటే 1980s ఒక వెస్ట్ బెంగాల్లో న్యూస్ పేపర్లో అరెస్టు, కస్టడీ, డెత్స్ ఇవి చాలా జరుగుతున్నాయన్న దాన్ని ఆ న్యూస్ పేపర్ కటింగ్ను తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసేసి ఇట్లా ఈ విధంగా కస్టడీలో చిత్రహింసలు, కస్టడీ మరణాలు చాలా జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో, దీన్ని మీరు టేకప్ సూమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా టేకప్ చేసి దీనికి మీరు న్యాయం చేయాలి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అప్పుడు రాశాడు. అప్పుడు దాన్ని రిట్ పిటిషన్ తీసుకొని 97లో ఈ డీకే బాసులో చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఫస్ట్ టైము వీళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ మెమో ఎట్లా ఉండాలి అన్నది చెప్పారు. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎవరినైనా అరెస్ట్ చేస్తే పర్టికులర్గా అరెస్ట్ వితౌట్ వారెంట్ ఇష్యూస్లో వాళ్ళ నేమ్ ప్లేటు, నేమ్ ట్యాగ్ అంటారు. పోలీసు అందరికీ కూడా వాళ్ళ పేరేంటి, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, అండ్ పోలీస్ డ్రెస్లో వెళ్ళి అరెస్ట్ చేయాలి అని చెప్పారు. అంతకుముందు పోలీసులు ఎట్లా అయితే అట్లా వెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు. మనకి ఈ పోలీస్ అరెస్ట్ చేసే ముందు నేమ్ ట్యాగు, డ్రెస్లో వెళ్తే మనకు తెలుస్తుంది ఏ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చి అరెస్ట్ చేశాడో. కాబట్టి ఒకవేళ 24 గంటల్లో రిలీజ్ చేయకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. సో డీకే బాసులో అదొకటి ఇంపార్టెంట్ ప్రధాన అంశం. సెకండ్, అరెస్ట్ మెమో ఎట్లా ఉండాలి. అరెస్ట్ మెమోలో అరెస్ట్ చేసే ముందు కూడా పోలీస్ ఆఫీసరు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా వాళ్ళ సిగ్నేచర్ అరెస్ట్ మెమో మీద తీసుకోవాలి. వాళ్ళ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లోకల్ ఏరియాలో ఎవరైనా ఉన్న వాళ్ళది అది తీసుకోవాలి. తర్వాత ఇన్స్పెక్షన్ మెమో అని కూడా ఇవన్నీ కూడా మనకి డీకే బాసులో ఫస్ట్ టైము చాలా అరెస్టు నిర్బంధానికి పూర్తిగా మార్చే ఒక క్రమం జరిగింది. ఇవన్నీ కూడా మనకి అరెస్టు నిర్బంధాన్ని ఒక సక్రియ, సహేతుకమైన, సక్రమమైన, న్యాయమైన పద్ధతిలో చేయాలి. ఎప్పుడు కూడా వ్యక్తి నేరం చేస్తే అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెప్పట్లేదు, న్యాయశాస్త్రం కూడా ఎప్పుడూ చెప్పదు. కాకపోతే అరెస్ట్ అయిన వ్యక్తిని ఏ విధంగా మార్గదర్శక సూత్రాలు ఉండాలి అన్నది డీకే బాసు ఈ అన్ని కేసెస్లలో చెప్పారు. చివరగా మనం కస్టడీ హింస వాటిని ఎట్లా మనం ప్రివెంట్ చెయ్యాలి, దీని గురించి క్లుప్తంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో వాటి గురించి మాట్లాడుకుందాం. జస్టిస్ వెంకటాచలయ్య గారు చైర్మన్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నప్పుడు 1997లో ఫస్ట్ టైము యుఎన్ కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్, మనకి టార్చర్ను ప్రివెంట్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది. దాన్ని కన్వెన్షన్ అగైనెస్ట్ టార్చర్ అంటాము. దాని మీద ఆమోద ముద్ర వేశాడు, అంటే సైన్ చేశాడు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని మనం రాటిఫై చేయలేదు. దానికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ని తేలేకపోయాం. 2010లో మనకి లోక్సభలో ప్రివెన్షన్ అగైనెస్ట్ టార్చర్ మీద ఒక లా గురించి ప్రయత్నం జరిగింది. అది రాజ్యసభకు కూడా రెఫర్ చేశారు. రాజ్యసభ నుంచి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది అండ్ దే వర్ అబౌట్ టు పాస్ ద లెజిస్లేషన్. తర్వాత అది కూడా మనకేమీ ఒక సమగ్ర రూపం తీసుకోలేకపోయింది. తర్వాత 2016లో మనకి ఫార్మర్ లా మినిస్టర్ ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టు ముందు వెళ్ళాడు. ఆయన ఏమన్నాడనంటే మనకి
భారతదేశంలో సుప్రీంకోర్టు ఈ డీకే బాసు సెవరల్ అన్ని కేసెస్ కూడా అరెస్టు నిర్బంధం గురించి చాలా ప్రోగ్రెసివ్ స్టాన్స్ తీసుకొని చెప్పింది, కానీ ఇంకా ఇదంతా అసమగ్రంగా ఉంది. ఎందుకు అసమగ్రంగా ఉంది అని అంటే మనకు ఒక కాంప్రహెన్సివ్ లా లేదు. కాబట్టి కాంప్రహెన్సివ్ లా పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ 2016లో ఫార్మర్ లా మినిస్టర్ అది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కు వెళ్ళాడు. అప్పుడు అటార్నీ జనరల్ మేము వీటిని పరిశీలిస్తామన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా మనకు ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ మీద, కస్టోడియల్ డెత్స్ను ప్రివెంట్ చేయడానికి ఒక కాంప్రహెన్సివ్ లా లేకుండా పోయింది. మనకు కొన్ని అమెండ్మెంట్స్ క్రిమినల్ ప్రొసీజర్లో అయ్యాయి. మనకి కొత్త డీకే బాసు వల్ల కొన్ని అంశాలు మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చేరుకున్నాయి, కానీ ఇంకా ఒక లోపంగానే మనం చెప్పుకోవచ్చు.